సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. According to your severity, probably you can take a day off or something and tell them prior. Like మనకైతే ముందే చెప్పాలి, like 1 week ముందుగా, ఎందుకంటే మన డేట్స్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉంటాయి కాబట్టి, కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి యా ముందే డిసైడ్ అవ్వాలి. అండ్ సుబ్రహ్మణ్యపురం చేసేటప్పుడు నాకు తెలియదు కానీ మేబీ ఆ టైంలోనో లేకపోతే లేదో ఎప్పుడో మీ స్టేటస్ చూసినప్పుడు ఐ గాట్ టు నో దట్ మీ మదర్ మై మామ్ పాస్డ్ అవే like 6 years ago. యా ఇట్ వాజ్ వెరీ సడన్, అంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే అందరికీ ఒకటి ఏముంటుంది అంటే ఫ్యామిలీ అనేది పర్మనెంట్ అన్నట్టు అనిపిస్తుంది మనకి. లైక్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం వీళ్ళకేమవుతుంది, వీళ్ళంతా పర్మనెంట్ అన్నది ఇది ఉంటాం. సో యాక్చువల్లీ అంటే మై మామ్ పాస్డ్ అవే బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ అనమాట. సో సడన్గా అంటే తనకి షీ వాజ్ అ డయాబెటిక్ పేషెంట్ అనమాట. సో తనకి చెకప్ అన్నీ చేపిస్తున్నప్పుడు సడన్గా తెలిసింది దట్ తన హార్ట్ బీట్ చాలా లో ఉంది అని చెప్పిన తర్వాత యాంజియోగ్రామ్ అన్నీ చేపిస్తే డాక్టర్ పిలిచి చెప్పారు, నాకు మా సిస్టర్కి ఏం చెప్పారంటే ఒక 1 year అంతే అని చెప్పారు. లైక్ ఏంటి సినిమాలలో మాట్లాడుతున్నారేంటి డాక్టర్ అని లిటరలీ నా మైండ్లో ఇదే ఉండే. ఎందుకంటే యూజువల్లీ సినిమాల్లో జరుగుతుంది, వచ్చి 1 year ఉంటారు మీ మమ్మీ అంటే. నో అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోయింది మెంటలీ. ఐ వాజ్ లైక్ హెచ్చి ఇదంతా ఏముంటుంది, అట్లే ఉండదు, మమ్మీకి ఏమవుతుంది, లైక్ అది ఎప్పుడు ఉండేది కాదు నాకు. బికాస్ షీ వాజ్ డూయింగ్ వెల్, ఓన్లీ డయాబెటీస్ ఉండేది, అది కూడా టెస్ట్ చేయించి అన్ని షీ వాజ్ నార్మల్ ఓన్లీ. సో సడన్గా అయినా ఇట్లా హార్ట్ బీట్ తక్కువ ఉంది, ఇట్లా 1 year మ్యాక్స్ ఇది అంటే, అది కూడా సడన్గా లైక్ ఇన్ 2 days యాంజియోగ్రామ్ చేయించమన్నారు. వెంటనే బయటకు పిలిచి చెప్తే వాజ్ ఇట్ పాసిబుల్ అనుకొని సెకండ్ ఒపీనియన్కి వేరే డాక్టర్ కూడా తీసుకెళ్ళాము. పేస్ మేకర్ పెట్టిద్దామన్నాం అన్నీ అన్నా కానీ వద్దు, వాటర్ తక్కువ తాగండి అన్నారు. సో ఐ డోంట్ అండర్స్టాండ్, లైక్ ఇంత 1 year అంటే 1 yearలోనే అయిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో వీ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్, ఎవ్రీథింగ్. షీ వాజ్ నార్మల్ ఓన్లీ. ఈవెన్ జరిగిన రోజు కూడా షీ వాజ్ జస్ట్ ఫీలింగ్ లిటిల్, అంటే మమ్మీని అప్పుడే నేను యోగా అన్ని స్టార్ట్ చేయించాను అనమాట. సో ఒక యోగా అని యోగా కదా, అది సమ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంథింగ్ వాజ్ దేర్. సో ఐ ఆస్క్డ్ టు గో టు దట్ క్లాసెస్కి వెళ్ళమన్నా. సో షీ వాజ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ఇట్. మా మమ్మీకి ఇట్లా జనాలందరితో కలిసి ఇట్లా మాట్లాడడము, జోక్లు వేసుకుంటూ ఉండడం, షీ వాజ్ వెరీ హైపర్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ నేను అనమాట అసలు. సో తనకు చాలా నచ్చింది, అంతా బాగుండింది. ఇంకా లాస్ట్ డే యోగా క్లాస్ది లాస్ట్ డే అనమాట. సో షీ వెంట్ అండ్ అటెండెడ్ దట్ క్లాస్. షీ కేమ్ బ్యాక్, ఎందుకో కొంచెం ఎట్లాగో ఉంది అనింది. ఐ వాజ్ నాట్ దేర్ అప్పుడు, నేను వేరే ఎక్కడో ట్రావెల్ చేస్తుండే అప్పుడు. సో అయితే ఏమైంది, డాడీ నాకు కాల్ చేసి చెప్పారు ఇట్లా ఎట్లనో ఉంది అంతేనేమో. సరే డాడీ మమ్మీకి నాకు కాల్ చేయించండి అని చెప్పా. అంతే ఐ వాజ్ ట్రావెలింగ్ అండ్ ఆల్. సో నైట్ 1:30 ఆ టైంకి షీ పాస్డ్ అవే. అంటే పాస్డ్ అవే ఇన్ సెన్స్ అన్ఈజీగా ఉందంటే హాస్పిటల్ తీసుకెళ్తే కార్లోనే షీ పాస్డ్ అవే. మా చెల్లి ఉండింది అప్పుడు. సో నేను ఎప్పుడు అదేంటి నా ఫోన్ రింగింగ్లోనే పెడతా ఎప్పుడు. ఆ రోజు ఒక్కరోజు సైలెంట్లో పెట్టా. సో నాకు తెలియలేదు. నేను మధ్యాహ్నం మార్నింగ్ లేసేసరికి సమ్ 100 missed calls ఉండే. అసలు నాకు అంటే ఐ డోంట్ నో, అంటే లైక్ లిటరలీ ఐ వాజ్ ఇన్ షాక్. అంటే ఇట్లా ఫుల్గా ఏడ్చి అప్పుడే వచ్చాను రిటర్న్. ఐ వాజ్ ఇన్ షాక్. అది లైక్ అంటే అట్లా అంటే నేను అప్పుడు ఆ హడావిడిలో పడిపోయాను కూడా కింద. అంటే నీకు అప్పుడు ఏం పెయిన్ కూడా ఏం తెలియదు. సో ఐ వెంట్ టు ద హాస్పిటల్. ఐ సీన్ మై మమ్. మార్చురీలో పెడతారు కదా, నేను మమ్మీ ఇంత చలిలో ఎట్లా ఉంటుంది, నాకు మా మమ్మీకి చలి అసలు పడదు. ఎట్లా అంటే నీకు అసలు ఇట్ వాజ్ వెరీ సడన్. అంటే అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి డయాబెటీస్ ఉంటే ఏమవుతుంది అంటే నీకు పెయిన్ తెలీదు. సో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా సరే నీకు పెయిన్ వాళ్ళకి అర్థం కాదు. డయాబెటీస్ పేషెంట్కి అది ఉంటుంది, వాళ్ళకి పెయిన్ తెలీదు బేసికలీ. సో మమ్మీకి ప్రాబ్లీ పెయిన్ వచ్చి ఉంటుంది. సో దానికి ఎలా అనీజీ ఉందని అనింది. ఇట్లా నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, కార్డియాక్ అరెస్ట్ లాగా ఉంది అని ఏం నాకు తెలియలేదు. సో దట్ వాజ్ లైక్ అ షాకర్ టు మీ. అండ్ వెళ్ళిన తర్వాత అదే ఒక 1 day ఫుల్ ఏడ్చాను, అంత అయింది.
మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నెక్స్ట్ డే ఐస్ బాక్స్ అవన్నీ అరేంజ్మెంట్స్ చేసి మా అక్క షీ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ లండన్ అనమాట. సో మొత్తం ఎంతమంది? ముగ్గురు సిస్టర్స్ మేము, నేను మిడిల్ అనమాట. సో అక్క రావాలని చెప్పి వెయిట్ చేపిస్తే ఇంకా మా డాడీ షాక్లో ఉండిపోయారు. అంటే హీ వాజ్ నాట్ ఏబుల్ టు టాక్ ఆల్సో. హీ వాజ్ లైక్ అట్లా అంటే మా మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ కాదు, బట్ స్టిల్ దే వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. దే లవ్ ఈచ్ అదర్ అ లాట్. అండ్ ఐ థింక్ 25 years అనుకుంటా అప్పటికి వాళ్ళు కలిసి ఉండి పెళ్ళయ్యి. మై డాడ్ వాజ్ లైక్ ఎట్లా అవుతుంది అట్లా 25 years ఇదే అంటున్నారు. సో నేను ఇంకా హీ వాజ్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ ఆబ్వియస్లీ కదా. సో ఇంకా నేను 1 day ఫుల్ ఏడ్చాను. నెక్స్ట్ డే నుంచి నాకు ఏడుపు ఆగిపోయింది. బికాజ్ ఐ థింక్ ఓకే నవ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే చెల్లి ఫుల్గా ఏడుస్తుంది, అక్క రావాలి, డాడీ ఏమో షాక్లో ఉన్నారు. సో ఐ వాజ్ లైక్ ఓకే నవ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ లిటిల్ థింగ్స్ అండ్ అవన్నీ ఆర్గనైజ్ చేయాలి కదా. ఇంకా మా రిలేటివ్స్ అందరూ వచ్చారు. దే వర్ లైక్ ఎందుకు ఏడవట్లేదు? ఓకే ప్రాబ్లీ షీ ఈస్ నాట్ క్లోజ్ టు హర్ మామ్ అని నీకు తెలుసు కదా ఎట్లుంటుందో. సో అట్లా చాలా ఉన్నాయి. బట్ అంటే ఇట్స్ జస్ట్ అంటే అట్లా షట్ డౌన్ అయిపోయింది నాకు. ఇట్లా ఏడుపు అన్నీ ఆగిపోయినాయి. మా అక్క వచ్చింది, అన్నీ అయినాయి. నేను యాక్చువల్లీ ఇక్కడే మన మహాప్రస్థానంకి అదే బస్లో వ్యాన్లో మమ్మీని తీసుకెళ్ళి వెళ్ళొద్దు అన్నారు. కాల్చేటప్పుడు ఉండొద్దు అన్నారు. మామూలుగా ఆడవాళ్ళు ఉండొద్దు అంటారు. నాకేం సంబంధం లేదు, నేను వెళ్తా, నేను మా మమ్మీతో ఉంటా, మమ్మీ లాస్ట్ వరకు నేను చూస్తా. సో ఆ కపాలం సంథింగ్ ఏదో పగులుతుంది కదా. సో అది నేను మా డాడీని వదలొద్దని డిసైడ్ అయ్యా ఫస్ట్. సో మా డాడీతోనే ఉన్నా, మా డాడీ అది మొత్తం కాల్చడం అన్నీ మా డాడీతోనే ఉన్నాను. సో ఐ వాజ్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. సో అట్లా ఇట్ వాజ్ షాక్ ఫర్ అందరికీ. చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తొందరగా అవుతుందని. షీ వాజ్ జస్ట్ 52 years old, దట్స్ ఆల్. సో అంతే. నేను ఆ తర్వాత ఐ థింక్ ఒక 15 daysలోనే నేను షూట్కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశా. అంటే ఎలా ఉంటుందంటే మా చెల్లికి ఆ ఇంట్లో ఉండడానికి భయం స్టార్ట్ అయింది. నాకు మమ్మీగా అనిపిస్తుంది, నాకు ఇల్లు షిఫ్ట్ అయిపోదాం డాడీ ప్లీజ్ మమ్మీగా అనిపిస్తుంది అంటే 15 daysలో ఇంకొక ఇల్లు చూసి షిఫ్ట్ అయ్యాం మేము. సో షీ వాజ్ క్రైయింగ్ ఎవ్రీ డే. ఆబ్వియస్లీ చాలా ఉంటుంది కదా, చాలా మెమరీస్ ఉంటాయి. సో షిఫ్ట్ అయిపోవాలి ఇంకా ఇల్లు 15 daysలో షిఫ్ట్ అయిపోయాము. అండ్ మళ్ళీ కొత్త ఏరియాకి సెట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఇట్ వాజ్ వెరీ టఫ్, వెరీ టఫ్. అంటే మమ్మీ లేకపోతే ఇల్లులాగా ఉండదు. ఇట్స్ అంటే నువ్వు ఒక బయట నుంచి ఒక వర్క్ నాకు ఎలా ఉండేదంటే ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా ఇంటికి వచ్చి మమ్మీని చూస్తే అబ్బా ఓకే మమ్మీ చూసుకుంటుంది అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది ఆబ్వియస్లీ కదా. సో ఐ థింక్ దట్ థింగ్ వాజ్ గాన్. ఇట్స్ అంటే మమ్మీ అన్నది ఎప్పుడు అంటే ఉన్నప్పుడల్లా గ్రాంటెడ్గా తీసుకుంటాం పక్క, బట్ లేనప్పుడు చాలా బాధపడతాం. కానీ ఇక్కడ ఇండస్ట్రీలో వెనక నుండి ఏదో ఒక పుష్ ఇచ్చే వాళ్ళు ఉండడము, లేకపోతే ఆల్రెడీ ఫుల్లీ ఇండస్ట్రీలో సెటిల్ అయిన పేరెంట్స్ ఉండడం అనేది నీకు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సక్సెస్ వచ్చినా యూ గో బ్యాక్ టు దెమ్. మనకంటూ ఒకటి ఉంది, ఆల్రెడీ ఒక హిస్టరీ ఉంది, ఒక లెగసీ ఉంది. ఎప్పుడో ఒక రోజు ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అనుకోండి ఒకటి కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొత్తం నేనే ప్లాన్ చేసుకోవాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రావడానికి నేనే ప్లాన్ చేసుకోవాలి, రైట్ నో ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి నేనే ప్లాన్ చేసుకోవాలి, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో నేనే ప్లాన్ చేసుకోవాలి, ఎవరిని కలవాలో నేనే ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఉండాలో నేనే ప్లాన్ చేసుకోవాలి, ఎలా ట్రెండీగా తయారవ్వాలో, ఎవ్రీథింగ్ ఆన్ యువర్ షోల్డర్స్. బరువు అనిపించట్లేదా? ఇదంతా కొన్ని రోజులు చాలా ఇంకా ఈ బరువుని ఎవరో ఒకరు మోసుకునే వాళ్ళు, నాతో పాటు మోసే వాళ్ళు ఉంటే బాగుండి అనిపించదా? Oh my God, you actually spoke my heart. అంటే అలవాటైపోయింది నాకు అది, బేసికలీ అలవాటైపోయింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మా డాడీకి నచ్చేది కాదు, ఎందుకంటే టైమింగ్స్ చాలా ఆడ్ టైమింగ్స్ ఉండేవి. నేను మోడలింగ్ చేసేటప్పుడు 11-12కి అయితే మేము అమీన్పూర్ అని చాలా లోపలికి ఉంటుంది అది. ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది, బట్ స్టిల్ ఇట్స్ ఫార్ ఓన్లీ. సో అది మేము మా ఇంటికి మధ్యలో చాలా ఒక డార్క్ రోడ్ ఉంటుంది. సో భయం ఉంటుంది కదా పేరెంట్స్ ఆబ్వియస్లీ. అండ్ మా డాడీకి అసలు నచ్చేది కాదు, బట్ నాకు చేయాలని ఉండేది. మమ్మీకి చాలా ఇష్టం, కానీ డాడీకి నచ్చదు కాబట్టి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేది కాదు. బట్ నేను ఎక్కడికన్నా షోస్ కానీ ఎక్కడికన్నా రమ్మన్నా మంచిగా తయారయ్యి రావడం మమ్మీకి చాలా ఇష్టం. సో ఒక విధంగా అంటే డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను తను ఉన్నంత టైం వరకు షీ సపోర్టెడ్ మీ అలాట్.
అంటే నువ్వు ఇలా అంటే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వగానే షీ వాజ్ లైక్ ఓకే నువ్వు ఇలా ఇక్కడ ఇలా యాక్ట్ చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది. సో మా మమ్మీ యాక్చువల్లీ చిన్నప్పుడు ప్లేస్ చేసేవాళ్ళు. యా, సో ప్లేస్ చేస్తే తనకు కొంచెం ఏదో ఐడియా ఉంది, ఒక ఎక్సైట్ అయిపోతుంది చిన్నపిల్లలాగా మమ్మీ. మా డాడీ కొంచెం ఎక్స్ప్రెసివ్ కాదు, ఇష్టం ఉన్నా ఆయనకు నాకు తెలీదు. సో ఎందుకు మళ్ళీ వీళ్ళు హైపర్ అయిపోతారు, నాకు నచ్చిందంటే అలా ఉంటారు డాడీ. కొంచెం తెలుసు కదా డాడీస్ కొంచెం రిస్ట్రిక్టెడ్ ఉంటారు. సో బట్ ఎనీవేస్ మై మమ్ యూస్ టు లైక్ అ లాట్. సో ఏదున్నా సరే ఇప్పుడు నాకు షూట్ అయిపోయి అంటే మనం షూట్లో చాలా చూస్తూ ఉంటాం కదా, ఏదో గొడవలో ఏదో సంథింగ్ వాట్ ఎవర్. సో మా మమ్మీ దగ్గర వెళ్ళాక మా మమ్మీ అంటది నువ్వు రా, నీకు నచ్చింది నేను వండి పెడతా, నీకు ఇవన్నీ చేసి పెడతా అని. ఇవన్నీ నాకు పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట. సో నీకు పులిహోర వండి పెడతాను, నీకేమన్నా ఎప్పుడన్నా మనసులో బాగాలేకపోతే నా దగ్గరకు వచ్చేసేయి, ఇట్లా ఉండేది. నేను ఏంటంటే నాకు షూట్కి దగ్గర అవుతుందని నేను అంటే మనకి దూరం ఉండేవి కదా షూట్స్, అప్పుడు పక్కన నా ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండేది అనుకోని రోజు. సో మమ్మీకి ఎప్పుడైనా నువ్వు ఫస్ట్ వచ్చేసి ఇక్కడికి. సో ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ పవర్ ఆర్ ఫేమ్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ అబౌట్ అంటే మన వాళ్ళు అన్నది ఒకటి ఉంటుంది కదా. ఐ థింక్ దట్ ఐ మిస్. But I have my dad, I have my sisters, I have my niece, nephew. నాకు మా చెల్లి వాళ్ళ కూతురు అంటే పిచ్చి ఇష్టం, మా అక్క వాళ్ళ కొడుకు అంటే చాలా ఇష్టం. సో నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళగా అది ఇంటికి వెళ్ళంగానే వేక్ష అని అనగానే అది వచ్చి కమ్ ఐ విల్ గివ్ యూ అ హగ్ కమ్ అని చెప్పి పట్టుకొని నాకు మంచి లిప్ కిస్ ఇస్తుంది. మా మమ్మీని చూసినట్టే ఉంటుంది. అంటే సడన్గా యు సీ యువర్ మమ్స్ warmth and love, right? So I see it in my my sisters, it's his daughter, and also I felt very nice. It's like my mom has come back. So నాకు బాగా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ లైక్ అ బిగ్ ఫ్యామిలీ నా. మా అక్కకి ఒక కొడుకున్నాడు, మా చెల్లికి ఒక కూతురు ఉన్నారు, అండ్ ఇట్స్ ఆల్ మై బ్రదర్ ఇన్ లాస్. మై డాడ్ ఈస్ హ్యావింగ్ గుడ్ టైమ్ విత్ గ్రాండ్ చిల్డ్రన్. సో యా, ఈస్ హ్యావింగ్ ఫన్. సో ఐఎమ్ హ్యాపీ. మా మమ్మీ కూడా ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా ఉండేది. మా మమ్మీకి ఎప్పుడు నేను ధైర్యం చెప్పేదాన్ని. అండ్ షీ యూస్ టు ఫీల్, బికాస్ షీ వాజ్ డయాబెటిక్ కదా, మధ్య మధ్యలో షీ యూస్ టు ఫీల్ వెరీ లో. అంటే నా హెల్త్ ఏమైపోతుందో కొంచెం ఎక్కువ భయపడేది అనమాట. సో నేను ఏం కాదు, నీకు రేపు అక్కకి ఎవరో కొడుకో కూతురో పుడతాడు కదా, నువ్వు ఆగు, నువ్వు ఎందుకు ఇలా అవుతున్నావు అని చెప్పి నేను ధైర్యం చెప్పేదాన్ని మమ్మీ. హైలీ అంటే ఎక్కువ ఉండేదా? అంటే ఇప్పుడు మనకి మెంటల్ హెల్త్ గురించి అవేర్నెస్ వచ్చింది, అప్పట్లో ఏమీ ఉండేది కాదు, ఏమి నథింగ్. ఇప్పుడు మనం ఓపెన్ గా మాట్లాడుతున్నాం చాలా వాటి, అలా ఉంటుందని కూడా తెలియదు. సో ప్రాబ్లీ తను ఏంటి అంటే మై మమ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఎందుకు అంటే మేము అంటే మరీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మై డాడ్ యూస్ టు గెట్ 500 రూపీస్ శాలరీ, 3 పిల్లలు. సో మేము మా చెల్లి వాళ్ళ స్కూల్లో ఒక ఫెస్ట్ లాగా అయ్యింది, స్కూల్లో ఏదో సంథింగ్ ఫంక్షన్ ఏదో అవుతే వీ హ్యాడ్ ఓన్లీ 10 రూపీస్ నోట్ మా డాడీ దగ్గర. సో మమ్మీ అంటే ఇలా ఉంటే ముందుకు వెళ్ళలేదు ఫ్యామిలీ. సో షీ స్టార్టెడ్ టెక్స్టైల్ బిజినెస్, ఇంట్లోనే బట్టలు పెట్టి. సో నేను ప్రతి ఇంటికి వెళ్ళి కొత్త బట్టలు వచ్చాయి, కొత్త స్టాక్ వచ్చాయి అని చెప్పి నేను సైకిల్ మీద వెళ్ళి చెప్పేదాన్ని. సో మనీ కలెక్షన్కి కూడా నేనే వెళ్ళేదాన్ని. మళ్ళీ మమ్మీ ఎప్పుడు నన్నే చూస్ చేసుకునేది. బట్టలు మడత పెట్టడానికి, ఫోల్డ్ చేసి కవర్లో పెట్టడానికి అక్క చెల్లి చేసేవారు. సో నేను సైకిల్ మీద వెళ్ళడానికి నేను వెళ్ళేదాన్ని. కొత్త స్టాక్ వచ్చినా మమ్మీతో పాటు, అదే మమ్మీ బట్టలు కొనడానికి వెళ్ళినా హోల్సేల్లో తీసుకొని రీటైల్లో అమ్మేదన్నమాట మమ్మీ. సో షీ స్టార్టెడ్ దట్ బిజినెస్ బికాజ్ ఇంట్లో గడవాలి కదా అని చెప్పి స్టార్ట్ చేసింది. సో నేను మా మమ్మీని చూసి ఎంత కష్టపడేదో చూసి, ఎక్కడైతే బట్టలు కొనేదో వాళ్ళందరికీ హిందీలో మాట్లాడేవారు. మమ్మీకి హిందీ రాదు, తెలుగులో మాట్లాడి డీల్ సెట్ చేసేది. తెలుగులో మాట్లాడి అక్కడ అంటే అప్పుడు 50,000 1 lakh అంటే చాలా ఎక్కువ కదా. సో అక్కడ ఈ 50,000 1 lakh పెట్టి ఒక 25,000 ఇచ్చి ఈ 1 lakh సరిపడా గార్మెంట్స్ తీసుకొని వచ్చి అవి అమ్మి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి కొంచెం మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ అంటే ఇట్లా రొటేషన్ చేస్తూ ఉండేది. సో షీ వాజ్ వెరీ క్లెవర్, లైక్ ద స్మార్ట్. అంటే నీకు ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అండ్ ఫైనాన్షియల్గా చాలా ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఏదో ఒకటి చేయాలి ఫ్యామిలీ కోసం. సో తను అలా చాలా చేసింది. అండ్ మెల్లగా మాది ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరిగింది. ఇంట్లో ఒక గోల్డ్ చైన్ వచ్చింది. ఇట్స్ నాట్ దట్ డాడీ ఏం చేయలేదు కదా, డాడీ కూడా చాలా కష్టపడ్డారు. బట్ స్టిల్ గవర్నమెంట్ జాబ్, డాడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో ఆ టైంలో అంతే ఉండింది శాలరీ, బట్ ఫ్యామిలీకి సరిపోయేది కాదు.
సో గ్రాడ్యువల్గా మాది ఫైనాన్షియల్ స్టెబిలిటీ మెల్లగా ఒక మిడిల్ క్లాస్కి పెరిగింది వచ్చింది. సో షీఈ్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్. సో నేను ఇప్పటికీ అరే ఇట్లా చేసి ఉండాల్సిన అట్లా చేసిన అంటే నాకు మమ్మీ అంటే అరే ఏం కాదు ఎక్కడి నుంచైనా నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు, నీకు మధ్యలో నీకు ఒకటి పోయింది అంటే నువ్వు ఏదన్నా నీకు నచ్చింది నువ్వు చేద్దాం అనుకునే నీకు ఇంట్రెస్ట్ ఉన్నది నువ్వు స్టార్ట్ చేసుకొని నువ్వు చేసుకోవచ్చు అనేది ఐ బిలీవ్ ఇన్ ఇట్ బికాస్ ఆఫ్ మై మమ్.